హలో ఫ్రెండ్స్, ఇవాళ మాత్రం రోజు పొద్దుగా వచ్చేటోని ఇవాళ మాత్రం లేటు బాగా అయింది. వచ్చే వరకు మా తిప్పలు మొత్తం తెచ్చుకున్నారు. ఇక చూడు నా సామిరంగా నా 2 సంవత్సరాలు ఎత్తుక నేను ఇక ఎంకలాడుకుండా అవుతుంది. మన పెంట పొందలు ఎంకలాడుకుంటారు చూడు, అలా అయిపోయింది నా బతుకు. ఉరలు ఎత్తేది ఉండే, 2 ముళ్ళలు ఎత్తేటి ఉండే, కథం సంచులు ఏం లేదు. ఒక చిన్న సంచి దొరికింది, అది కటింగ్ ముక్కలు ఎత్తేది. ఇవి ఒకటి చేపల సంచినాయి. ఇంకా నేను ఎడతాను చెప్పు. అవి జంబోల కానీ పెద్దవాళ్ళు వేసినా పెద్దవాళ్ళు చల్లకుండా ఒక జిమ్మ వాడతలే. ఎండ కొడితేనో పడు, ఎండ అయితే లేకపోయా. మరి ఏం చేయాలి చెప్పు. ఇక ఒకటి చేపల సంచి, ఒకటి ఇది. అప్పు దీని రెండు ఎర్రజీమలే ఉన్నాయి. ఎర్రజీమలు ఎందుకంటే మనం చేపల నీసు పొట్టు ఉంటుంది కదా, పొట్టుకు మనం గడ్డైన పెడతాం కాబట్టి ఆ సీమలు వస్తాయి అన్నమాట. ఈ సీమలు ఈ ముళ్ళ చూడు నా వెనక ఎన్ని ముళ్ళు కనబడుతున్నాయో. ఒక్కేలి అవి ఇవి ఉన్నాయి. కొందరు వేసి ఓ రోజు ఎత్తుతారు, ఓ రోజు ఎత్తుతలేరు. వాళ్ళు ఎత్తక అంత బుడ్డ వరకు బాగా పడే వాడు బాగా. ఇక మనం చక్కగా ఎక్కడికి పోదాం, చక్కగా జంబోల కాడికి పోదాం. మరి జంబోలు పడతాయా పడయా చూద్దాని ఈ ఆడికైతే సంపుడు పెడతాం. ఈ తడ చూడు నన్ను ఎట్టుకుతుంది. ఎందుకంటే తడ అంటే పెద్దగా వస్తలేదు. రాత్రి బాగా వచ్చినట్టున్నది, మసులుతుంది. ఏది చెరువు అయితే నిండుకుండా ఉన్నట్టున్నది నీళ్ళు. మరి సెటర్లు ఎవడతారు అనిపిస్తుంది నాకైతే. సెటర్లు లావట్టే పోషన్నట్టున్నది. కినాలు మాత్రం ఎడిషన్ చిన్నగా పోతుంది. అసలు కినాలు ఇడవద్దు, వాళ్ళు కొత్తగా వచ్చినాయి కాబట్టి కినాలు ఇడవద్దు. కానీ కినాలు ఎడిచిండు. అయినా నీళ్ళు ఎక్కుతాను ఇలా బాగా ఫుల్ అయినాయి. ఇది మాత్రం ఇట్నే ఎక్కేదంటే రేపు ఎల్లుండి మళ్ళీ 2 సెటర్లు అయితే రావడానికి కుదరది. నీళ్ళు మాత్రం పుష్కలంగా ఉన్నది. అబ్బో తడ బాగా వస్తుంది. తడ మాత్రం రాత్రి గాలి వేసినట్టున్నది బాగా. మబ్బు అంతా ఎట్టున్నది అంటే ఘోరంగా వాన వస్తుంది అన్నట్టున్నది. తడ లోపుతుంది ఎందుకంటే బాగా నీళ్ళు ఉన్నాయి కదా, ఫుల్ నీళ్ళు. మళ్ళీ సెటర్ కూడా లావతాడు కావచ్చు అనుకుంటాను. ఇల్లు ఎక్కినాయి, కినాలు కొద్దిగా అంత తెలిసింది. మామూలు పడ్డాయేమన్నా లేవా ఊరిగా. మనకు కూడా చేపలు పడితే పడో తెలియదు. మనం చేపలు పడనట్టున్నాయి. ఏమన్నా ఒకటే వీడు ఎక్కుతాను కదా, అంత దూరంకి వెళ్ళి ఒకటే తెచ్చినావారా? అరే పల్లె కొడుక మరి ఏమైనా పడతాయి నాకు ఆ లోపల. అదే వీడు చేపలు అయితే వీడు పిక్కుంటా వస్తాడు. పల్లె చేపలు వాళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మాత్రం నైట్ వర్షం పడ్డట్టున్నది, మబ్బులా పడ్డది. లోపల ఒక కట్ట అయితే జంబోలో ఉన్నది, చూసేద్దాం. మా వాడు ఇగో చేసుకుంటూ వస్తాడు. చేపలు ఏం బల్లే అంటాడు. ఎందుకంటే నిద్ర మంచి లేదు, ఆ వాతావరణం చేంజ్ ఉన్నది. ఇవాళ షికారు డౌన్ ఉన్నట్టున్నది. ఎట్టుకుంటాడు రైలు బండ్ ఉరికంటే ఉరుకుతాడు. ఒకటే ఉరుకుడు. చేపలు అయితే డౌన్ ఉన్నట్టున్నాయి. జీరవాళ్ళు వేసుకుంటూ చేసుకుంటూ పోతాడు చూడు. దూరం ఏంటి ఒకటి వాళ్ళే. ఏం మన పరిస్థితి ఎట్లుంటుందో ఏమో చూద్దాం. రోజు పడ్డాడట, చూద్దాం. పోకూడదు పడ్డాడ. ఆడేమంటాడు, హాయ్ ఫ్రెండ్స్ అంటాడు. మిమ్మల్ని కూడా అందరం ఫ్రెండ్సే. ఆయన చేప చూస్తాడట, ఆయనకు ఒక బురక పడదట. బురకాడ చూడండి ఫ్రెండ్స్. టాటా చెప్పు మరి వాళ్ళకు. టాటానవా? టాటా చెప్తాడు. మన చేపలు పట్టేటోళ్ళు అయినా మన అందరం ఒకటే. చేపలు తినేటోళ్ళు, పట్టేటోళ్ళు, మన వీడియోలు చూసేటోళ్ళు అందరు ఫ్రెండ్సే. చూసినావా? హాయ్ ఫ్రెండ్స్ అని మీకు కూడా హాయ్ చెప్తాడు. ఒక చేప పడ్డాట పాపం. చేపలు అంత దూరంకి వెళ్ళి, బాగా దూరంకి వెళ్ళి చేసుకుంటూ పోతాడు. అంటే ఎండ కొడితే బాగా పడతాయి. మనకు మబ్బులో పడుతుంది బాగా, మొత్తం మబ్బే. నీళ్ళు ఊతానే గిట్లా 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 మన ఇట్లా నమ్మ బుసు బుసు అన్నట్టున్నది చెరువు. ఇప్పుడు లోపుతాను, బాగా లోపుతాను. పోదాం, మన జంబల కాడికి పోదాం, మనకు లేట్ అవుతుంది. ఓకే, ఇంటికి మాట్లాడుకుందాం. మన లోపలికైనా వేసినప్పని పడతలేవు ఫ్రెండ్స్. అప్పుడు ఎన్నోటి రవ్వు అదొకటి ఇదొకటి పడేది, కానీ ఇప్పుడు మొత్తం ఒక బురకలకి ఆశపడు అవుతుంది. వేరే చేపకైతే ఆశపడు లేదు, వేరేటి పడు లేవు. ఆ బురకలైనా పడతాయి అనుకుంటే ఇక ఎండ కొట్టినప్పుడు పడుతుంది. ఇప్పుడు అంత వాతావరణం చేంజ్ ఉన్నట్టు ఇట్లా ఆ చేపలు కూడా ఎత్తేసినాయి కదా. వాతావరణం మొత్తం చేంజ్. ఏం చేద్దాం, ఘోరం అంటే ఘోరం ఉన్నది. చూద్దాం మరి, దీని వరకు అయితే ఇక్కడ చూద్దాం. ఇగో ఇదే తడ.
ఇన్నుడు పెద్ద ఈ పెద్ద వేసిన కట్ట అయితే అట్లా వేసి చూద్దాం వేసిన ఈ మబ్బులో పడితే మనకు ఏం మబ్బులో పడితే చేపలు పడాయి. మబ్బులో పడితే ఏం పడాలంటే వాస్తవంగా వాలుగలు పడాలి. ఇప్పుడు గాలాలు పెట్టి చుట్టాయి అలా డోర్ గాలాలు కడతాను. నా ఒక డోర్ కడతాను, 100 గాలాలు కడతా. 100 గాలాలు అయితే పెట్టి చుట్టాయి. ఎందుకంటే ఈ చేపలు పడతలేవు కాబట్టి ఆ గాలాలన్నా పడతాయో చూడాలి. ఎవరైతే పెడతలేరు గాలాలు మనమే పెట్టి చూద్దాం. పడితే పడతాయి, లేకపోతే లేదు. ఇక ఇక్కడ నుండి అయితే చేసుకుంటూ పోదాం. జంబో కర్రెగా కొత్త వలలు ఇవి, కొత్త వలలు కానీ కర్రెగా. ఫ్రెండ్స్ ఇంత దూరం నుండి వచ్చినా కానీ ఒక్క జిమ్మ వాళ్ళేదు జంబులు మంచి బాడానికి వెళ్ళి వీడి తడ నా వలవనికి వేసిండు కదా. ఎవరా వల దీనికి వేసినావా? మళ్ళీ ఏమంటాడు పక్క పొంట వేసినట్టు ఇగో ఖచ్చితంగా తట్టింది. ఇవి కొత్త వాళ్ళు చింపుదామనే ప్రయత్నం చేసినావు కానీ నువ్వు బండ దీన్ని ఇప్పుడు జిగ్గద్దు మెల్ల మా తీయంగానైతే మెల్లది, లేకపోతే నా వల తిరుగుతాయి. కొత్త వలలు ఇవి, క్యూ వలలు. జంబోలు పడతాయి అని తెచ్చిన జంబోలు ఫస్ట్ వేసేటప్పుడు అయితే ఒక 3 రోజులు గట్టిగా పడ్డాయి. తర్వాత కథం పెట్టినాయి. ఏం చేయమంటారు చెప్పు. దడ మాత్రం దీని మీద వారదిండు మెల్ల తీసుకొని. అరే ఇక్కడ చేప చచ్చిపోయినట్టున్నది ఫ్రెండ్స్. ఆ చేప చూడండి తేలింది అక్కడ. బుచ్చన అది బురకన మన బుచ్చంత ఉన్నదంటే పెద్ద బురక అన్నట్టు. జంబోనే పడ్డది. సాయంత్రం రాలేదు నేను. సాయంత్రం రాకపోతే కథం గోవిందన్నట్టున్నది. చచ్చిపోయింది, తేలింది, వాయి పట్టింది, గబ్బులు వేసినట్టున్నది. చూసుకో గబ్బు పట్టింది. నేను రాలేదు సాయంత్రం. నీళ్ళు పాయిజన్ అయినట్టున్నాయి ఫ్రెండ్స్. పెద్ద బురక దాదాపు 2 కిలో ఉంటుంది గబ్బు. అబ్బా నాయన కబ్బు వాసన వస్తుంది. అబ్బా సాయంత్రం రాలే అన్నాడు, పడతలే వాడు. సాయంత్రం రాలేదు, సాయంత్రం పడి సత్తావని అమ్మ బాగలేదు రా కొడుక. రవ్వ పడ్డట్టు ఇప్పుడు దీనికి మంచిగా రేటు కూడా పెరిగింది. రేటు కూడా పాయిదా ఉన్నది. కానీ ఇది వాడి అబ్బు వాసన వస్తుంది, చచ్చిపోతాను. ఇది కట్టం కాదు, ఈ కట్టం రావద్దు. బో ఇది తీయపోతే కులుకులు అవుతుంది. కట్టం పోక వాసన పోడు పడిపో. గబ్బు పట్టింది. ఇలాంటి గబ్బు ఇది ఎందుకంటే వాపెక్కింది. వాపు కొద్దిగా మనం ఈయత్తు ఇంకా గబ్బు వస్తుంది. గ్యాస్ కదా, దీంట్లో గ్యాస్ ఉంది. అది కొంచెం ఒత్తిడి జరిగిన కొద్దీ పైకి వెళ్ళిన కొద్దీ కంపు వాసన వస్తుంది అన్నమాట. పడిన ఇక డిస్కవర్లలో ఇవి మురిగిపోయినాయి, పురుగులు తింటారు. ఇట్లా దీన్ని పడతారో ఏమో నిజంగా వచ్చి. ఇది చేప చచ్చిపోయిన చేప తీయడానికి చచ్చిపోతాను. ఇది ఇంకొక కండ్ర ఉన్నది, ఇంకొక కండ్ర కింద పడ్డది. ఇది ఇక సీసం కాడ పడ్డది. ఇది ఇటు సీసం వేసి నా పెద్ద ఇటుకి అయ్యి కుస్తుంది. రాయలా ఒత్తిడి జరిగిన కొద్దీ గ్యాస్ వెళ్తాను. గ్యాస్ ముక్కు ఎంతసేపు ఆపుకుంటాం, అత్తనే ఉంటుంది, పీక్తూనే ఉంటాను. 2 కిలోలు నేను బొచ్చా అనుకున్నా. బా పొడవడా ఘోరంగా వాసన వచ్చింది. గబ్బు వాసన చచ్చిపోయిందంటే పొడ. అది నీళ్ళు పాయిజన్ అయిన ఫ్రెండ్స్, బాగా పాయిజన్ అవుట్లా చచ్చిపోయినట్టుంది. అది లేకపోతే బురక తావది. మన కూడా సత్తా అనేది. ఇక్కడికైతే అయిపోయింది. జంబోలు ఒకటి వాళ్ళు ఒకటి చచ్చిపోయింది. పడ్డది. అది ఎప్పుడు పడదో నిన్న పడ్డట్టున్నది. నిన్న మనం చూడలేదు, అది ఖరాబ్ అయిపోయింది. ఒక్కడు కూడా వాళ్ళే ఫ్రెండ్స్. ఇక మన కటింగ్ ముక్కల కాడికి అయితే పోదాం. కటింగ్ ముక్కలు చూసుకొని చిన్న జల్ల కాడికి పోవాలి. ఓకే చేపల వల్ల ఇవి ఎత్తేయాలి. ఎత్తేసి కటింగ్ ముక్కలు 8 ముక్కలు అవి వేసుకొని అన్నది ఉన్నట్టున్నది. ఆ గడ్డకి గడ్డకు ఇక వీటి ఆశ అయితే వదిలింది. ఇక కటింగ్ ముక్కల కాడికి వచ్చిన ఇంకో 2 కట్టలు అవుతుంది. కట్టు మాత్రం ఎత్తాలి. దడ కాడికి అయితే వచ్చిన చెట్లకు కట్టిన చేపలు అయితే
పొద్దుకి పడ్డాయి పొద్దుగాల బతకలే వలడైతే ఎత్తాం అది ఎందుకంటే కడకున్నాయి కాబట్టి ఎత్తేయాలి బాగా కడకున్నాయి ఒక్క చేప కూడా వాళ్ళే ఒక్కటే అది కాబట్టి ఆ గబ్బు పట్టింది కథం చచ్చిపోయినది పొరలు కర్రీ అవుతున్నాయి కాబట్టి ఎత్తుతా నీళ్ళు నశం కలర్ అయినాయి ఇంకో ఈ చెట్టుకైతే కట్టిన ఫ్రెండ్స్ ఈ చెట్టుకాయ తిప్పుతాం కానీ మెల్ల చూసుకుంటూ పోవాలి చెట్ల పొంటి నిన్న పొద్దు కట్టగా కూడా ఆక్తేలు ఉన్నది దాని పక్క పొంటి మెల్ల చేతికి ఇట్లా కుడుతుంది నచ్చినట్టు అవుతుంది కలుపుకో తింటుంది రా అని చూసేవారి కింద ఆకుతేలు దీని పక్క పొంటి ఆకులు పట్టుకున్నాయి పాములు కూడా పడితే కడగ కదా చల్లగా నీడకొచ్చి చెట్లలోకి వెళ్ళి పండుకుంటాయి మండలైనా మనం కూడా పైలంగా చూసుకుంటా తీసుకోవాలి చెట్ల నమ్మరాదు చెట్ల చుట్టుకొని పంటాయి అన్నట్టు చిన్నవి అవి ఏం చేస్తాయి అంటే ఎండపూట చల్లగా వస్తాయి వాటికి కడకు దరికి దొరకక ఏం చేస్తే చెట్టుకి చుట్టుకొని పంటాయి అన్నట్టు ఇట్లా మత్తు పాములుగా ఉంటాయి ఈ చెట్లు ఉన్నాయి ఆ చెట్లలో ఖచ్చితంగా పాములు ఉంటాయి అందుకే ఇలా చూసుకుంటూ పోయింది మంచిది కదా ఈ చెట్ల పొంట వేసిన చెట్లకి వెళ్ళి బయటికి వెళ్ళాలి కానీ ఈ మబ్బులకు అవి షాపు బయటికి వెళ్తలేదు అన్నట్టు ఇక ఆడ కొంచెం కట్టంగా మిగిలితే ఇటు కొద్దిగా మళ్ళీ దడ వేయాలని ఆ చెట్టు గట్టిగా ఇక్కడ కట్టిన ఇక్కడ ముడి పెట్టిన అన్నట్టు వస్తా ఎందుకంటే ఇచ్చిపెట్టిన అనుకో అది గాలికే అందులోకే పోయి పరిచయం అవుతుంది వా ఒక్క బురక పడ్డది గిట్లా వాడు కదా మంచిగా ఉండు మరి ఏం చేస్తుందో చూడాలి ఒక్క బురక బోడైంది ఫస్ట్ ఫ్రెండ్స్ నేను సంచిలో వేసుడంటే ఇదే ఒక బురక ఇక మరి కొసెళ్ళ వరకు ఎప్పుడు పడితే కూడా తెలియదు ఇలా నాకు లాస్ అనిపిస్తుంది రెండు పడ్డగానే జంబోలు కొద్దిగా మంచిగా అనిపించు కానీ వాలుగల పడ్డాయిపు అవి చల్లకుండకి చెట్లలోకి వెళ్ళి వాలుగలు లేవంటాం ఇలా పిచ్చి వాలుగుంది చెట్ల పొంటి అప్పటికి డోర్ గాల్ కంపల్సరీ ఎత్తా వేసి వాలుగలను మాత్రం కంపల్సరీ పడతా నేను పట్టాలనుకుంటాను కూడా వేయాలి ఎంత ఎంత ఎట్లా చుట్టూ జిబ్బు మీరే వావ్ చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చేపలు అప్పుడు పోయిన సంవత్సరంలో దీని పక్క పొంటి ఎత్తే ఒకనాటి రౌల అబ్బా ఏం షికారు చేసిన ఈ రౌలు ఈ చెట్ల పొంటి ఓలం కలబడుకుంటే ఎత్తాము ఈ చెట్ల పొంటి అంత మంచివాడు ఈ చెట్ల పొంటి రవ్వు కంపల్సరీ ఉండే ఒకటి ఎక్కినట్టు అవుతుంది ఫ్రెండ్స్ నాకు మళ్ళీ అది ఏ చేప కావచ్చు ఏం చేప బురక తప్ప వేరే చేప అయితే ఉండదు గుంజినట్టు అనిపిస్తుంది నాకైతే ఇది కటింగ్ ముక్కలు కదా అటుకనే గుంజినట్టు అనిపిస్తుంది మన వాళ్ళకు తెల్లదనం కడబడి బాగా చెట్ల కూడా బాగా పడతాయి అనుకుంటా కానీ పర్లేదు ఇవైతే గుంస్తుంది ఓ చేప అయితే ఉన్నది వాలుగా పడ్డట్టున ఫ్రెండ్స్ ఒక వాలుగా అయితే ఉన్నది ఏ పాటు ఉన్నదో కనపడుతుంది వాలుగా ఏ పాటు ఉన్నవే వాలుగా కిలా పోతున్నట్టుంది పడ్డది ఇక చూడండి ఆడుతుంది నీళ్ళల్లో అంటే ఈ వాలుగలు మొత్తం పిల్ల దీనిపంట ఉన్నది ఒకటి పడ్డది మబ్బులకు పక్కా తిరుగుతాయి కిలా ఉన్నది 100 రూపాయలు వచ్చినట్టే ఇంకో 2 పడగా మంచిగా ఇట్లాంటి ఈ చెట్ల పండు ఎంత మంచిగా వాడండి ఫ్రెండ్స్ చెట్లు అందులోకి వెళ్ళుకుంటా కానీ వాలుగా సామాన్య వాడు దీనికి కండ్రా ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది కాబట్టి 114 నెంబర్ కదా తను ఫిక్స్ అయిపోయింది కిలో పక్కా పడతాయి అన్నట్టు అది ఫిక్స్ అయినది ఎందుకంటే వాళ్ళగా నూరు తెరుచుకొని అందులో కురుకుతుంది తప్ప అటుకే జారిపోతుంది ఉండదు పెద్ద చేప అయినా పడసక నీళ్ళు ఎక్కేటప్పుడే పడతాయి ఇక అప్పటికైతే మాత్రం ఇలాగా మాత్రం గాలాలు అయితే ఖచ్చితంగా డోర్ గాలాలు అయితే పెట్టాలి డోర్ గాలాలు పెడితే పడతాయా పడయి మబ్బులు పడితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది చూడు మబ్బు ఎట్టున్నదంటే ఇప్పుడు ఏంది ఎండ వెళ్ళాలి కానీ ఎండ వెళ్తుంది దాదాపు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7:30 అవుతుంది 7:30కు పొద్దు సూర్యుడు ఎల్లుడే కదా ఇంకెళ్ళలేదు ఎండ వెళ్తే మాత్రం మంచి బురకవాడి చెట్ల పొంటి ఎప్పుడు కానీ మనకు మొన్న ఇక్కడనే ఒక్కటే అక్కడ ఈ చెట్టు కాంచోళ్ళు ఇక్కడ ఈ చెట్టు వరకు 13 కిలోల బురక పడ్డది అటు ఇంకా బయటకు వాళ్ళే ఇంట్లో అని చెట్ల పొంటి మొత్తం చెట్ల పొంటి వేసిన నేను కానీ వాళ్ళే చూడు పిచ్చెట్ ఎట్లున్నాయి చూడండి వెనకకు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చెట్లు వావ్ ఇలా ప్రతి ఒక్క చేప తెల్లందాక ఏం చేస్తుంది బయటికి వెళ్తుందనే ఆలోచన వినేసిన కానీ మబ్బులకు బురక కానీ ఎండ కొడితే నా బురక ఎట్లా అంటే మొత్తం మూతులన్నీ మీదికి తేలుకొని పటపట బురుకుంటుంటు చెట్లల్లో ఇవి మబ్బుల పడితే అవి ఎందుకో నాకు అర్థం కాదు కానీ మబ్బుల పడితే అస్సలే అవి రావు ఈ బురక ఎందుకంటే కంటికి కూడా కనపడదు చెట్లకే చెట్లకు కట్టుకుంటూ తింపుకుంటూ వచ్చిన నేను ఒకటే వాళ్ళు కూడా ఇంకొకటి వాడాలని కోరుకుంటాను పడదు
మబ్బుల పడుతుంది కదా, మబ్బులకు వాలగలు తాకుతాయి. లేవని కాదు పెట్టాను ఇలా పిచ్చెట్ల చేపలు వాలగలు పొరుతానే దిక్కు డింబడంబ. ఈ చెట్టుకైతే కట్టుకున్నా, ఈ చెట్టు కట్టి ఇట్లా మరి, ఎందుకంటే మనం ఈ చెట్లకు కట్టకపోతే గాలి పెడితే చూసినామా తడ కొద్ది రాదు, ఇంత ఎత్తునికి వస్తుంది కాబట్టి పోయి చెట్లలో పడితే మొత్తం పొట్టు పొట్టు అయితే వలలు ఎక్కడికక్కడ టైట్ కట్టుకోవాలన్నమాట. అయినా తట్టినాయి కింద చూడు, అవి గరకపూసలు అవి ఉంటాయి చూడు మనకు సేరుగడ్డి, ఆ సేరుగడ్డి తట్టినట్టున్నది ఫ్రెండ్స్. కటకట అంటుంది ఇగ్గుతంటే. ఇంత దూరం వచ్చిన ఒక్క బురక పడరా సమాధి, నేను మళ్ళీ ఒక్కటేదో పడట్ల చిన్న బురక కావచ్చు. ఇంత దూరం వచ్చిన ఇంత దూరం కొట్టి పడితే ఎట్లుంటుంది. అది ఎక్కడ పడ్డది, అక్కడ కూడా ఎక్క తిన్నట్టు అవుతుంది ఇలా మన బతుకు. మొత్తం మబ్బే వెనక కనబడుతుంది మీకు చూడండి, మొత్తం మబ్బు తుప్పురు తుప్పురు చిన్నగా పడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే తుంపురు చిన్నగా, అది కూడా ఇది ఇట్లా పడ్డట్టు ఇట్లా. ఇంత దూరం కూడా పడే ఒక బురక, ఒక వాల్గా, ఇది ఒక బురక. రామా, ఇవి మళ్ళీ కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఇక బురుడు పెడితే అట్టుకునే వచ్చిపోతాయి. ఇవి చిన్నగా అంటే చిన్నగానే ఉన్నాయి, ఇవి బాగా పెద్దగా అయితే లేవు. గరక చూడు గట్ల తట్టుతుంది. ఒక్క రోజు ఉంచినందుకే గరక గిట్ల తట్టబట్టే. మనం 2 రోజులు వస్తే ఎట్లా తట్టాలి, అందుకొరకే కడకేసినామంటే ఖచ్చితంగా లేవటాలి. అవసరం అంటే సాయంత్రం చేపలు ఆడేటప్పుడు కొంచెం మొదలేసుకోవాలి. మనం పొద్దుగానే పోవాలి, 1:30కు పోతే 2:30 వరకు ఏసుడు కావాలి. ఏసుడు అయితే మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ చేపలు పడుతూనే ఉంటాయి. ఇక ఉంచితే ఈ తడకు ఎట్లా మసులుతాం చూడ, గాడులు ఇస్తుంది. ఆ గాలికి ఆ గరక చెత్త ఇక వెనక చూడు మొత్తం పులిచేరు కాపులు ఉన్నాయి. చెట్లు ఏడదాన్ని నేను ఒక వలకు 2 దడాలు ఎక్కేసిన. మా టర్నింగ్ దడ ఒకటి ఇక్కడ పిచ్చెట్ల కొట్టేసిన, లేకపోతే ఇలా గుంజే చూడ నా చెట్లు ఎట్టున్నాయి. చెట్ల పొంటే వలలు ఉన్నాయి కాబట్టి కొంచెం టైట్గా చెట్లకు రాకుండా జాగ్రత్త పడ్డన్నట్టు. తడుపిన కొద్ది చెట్లకు వస్తాయి, లేకపోతే అది వచ్చినాయి అంటే పరిచయం. అది ఇంత చెట్ల పక్క పండి చూడు, బురకలేవి బురకలు చల్లకుండా రామశంకర. ఇలా మనకు ఆరిపోతామేంది. రవ్వులు అయితేనో బాగుండు, రవ్వులు అయితే 4 రవ్వులు పడగా 4 కిలోలు వస్తాయి అన్నట్టుండే. ఈ బురకలకి అయితే తక్కువ రేటు, 40 రూపాయల కిలో కడతాను ఇప్పుడు. జమ్మలకైతే మంచిగా కడతాను, కానీ వీటికి 40 కడతాను. ఇంకొక 10,000 కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఒక్కటైతే వెళ్ళింది మెల్లగా ఇగ్గుతే ఇగ్గంగా ఒకటి. ఇవి ఎప్పుడు ఎదిగి రావాలి, ఇంకా అది ఇట్లా పడితే చేపలు చాలా తక్కువ పడతాయి. 4 ఉక్కేలు లేకపోతే వేస్ట్ ఇప్పుడు, ఎందుకంటే మనకి ఏం పడ్డా 500 400 వస్తాయి కావచ్చు. ఉక్కేలు చేస్తేనే కానీ మనకు కలిసి వస్తుంది దానిలో. ఈ తడ చూడు, తడ కిందికి మిరికి అంటుంది అన్నట్టు చూడు, అక్కడ లోపల మసులుతుంది. ఇటు నుండి ఇటు పోతుంది గాలి, ఆ గాలి ఓట్లా అని. కానీ గిట్లుండి వస్తే మాత్రం నన్ను నూకు చెట్లలో వేసి అది ఏర్పడుతుంది మీకు. కానీ తడ అది బాగా ఇట్లా మసులుతుంది అన్నట్టు, మసులుడు అటు ఇటు మసులుతుంది. రాత్రి బాగా గాలి పెట్టినట్టున్నది, జర తడలు వేసినట్టుంది. ఇక్కడ దడ వేసినా, లేకపోతే చెట్లలో దొరుకుతాయని ఇటేసి మళ్ళీ దాని పక్క పంట కడపంట వేసినా కానీ ఇంత మంచిగా ఉండాలి కడకు. రాత్రి చేప మొత్తం కడకేస్తుంది, ఎందుకంటే మనం లైటు వాటి చూడు రాత్రి కడపంటి చేపలు కనబడతాయి, బురకలైనా అవి అయినా. అలానే వస్తాయని కడపంట నమ్మేసిన పడిగాను. ఇది పర్లేదు, చెట్లు ఎట్లున్నాయి చూడు, సిత్తడి, ఆ సిత్తడి పట్టి వేసిన. సిత్తట్ల చేప ఎందుకు లేదు, కానీ ఎండ కొట్టకనే చేప మొత్తం చలికి ఎడవన్నది. మళ్ళీ నీళ్ళు ఎట్టున్నాయంటే నషం కలర్లో కర్రెగా అయినాయి నీళ్ళు చల్లకుండా. గిన్ని నీళ్ళునే తడుగుతుంది అంతా, మొత్తం చేప అయితే పడ్డట్టు గుసిపోతుంది. బురకలు అయితే అస్సలే రావు. ఈ కంప కత్తాయని వేసిన. ఓకే, చెట్లలో వచ్చిన చేపలు ఇగో ఇది ఒక్కటి పడ్డాయి. తడ బాగుంటుంది తడ చూడు, కానీ దగ్గర పడేది ఉండే. ఇంత దూరం పడతానంటే దూరం చాలా చేపలు ఎంతకంటే ఉన్నట్టు మనకు. ఇట్లా పడితే మనకు ఇప్పుడు వాళ్ళగా ఒకటి పడ్డది కాబట్టి 10 రూపాయలు వస్తాయి. ఒకళ్ళు జంబోలన్న పడ్డా కానీ 10 రూపాయలు వస్తాయి. కానీ ఎంత అంటే తక్కువనే రేటు కాబట్టి బాగా పడాలి. ఇవి బాగా తక్కువ పడతాను, ఏదో గెలుపుకుండా అవుతుంది. ఏం చేయాలి,
ఇక ఉక్కెరి చేసుకుంటేనే 10 రూపాయలు వాటితోని అసలు అవుతుంది. బాగా లోపింది ఇప్పుడు ఎంత లోపుతానుగా చెట్లు కూడా సర్కట్లు మరి ఇవన్నీ ఆ గాలి కట్ట వస్తే ఎంత పోతే ఆ గాడుపు అటే పోతాయి అన్నమాట. పక్కన కూడా అట్లా వాడ ఉండే దగ్గర దగ్గర అయితే అసలే పడుతుంది, దూరం దూరం ఇక్కడ దగ్గర పడుతుంది, దూరం 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 గరకగడ్డి బాగా పడుతుంది కట్టినట్టుగా గరకగడ్డి. వాడి అని ఒక్కటేని ఇక్కనే ఉన్నా ఒక్కటి అన్న. పాడియా దాని దూరంకి వెళ్ళి ఎత్తుకొస్తాను ఒక్కడే తాగింది, ఒక్కటి కూడా తాగలే అసలే. చెట్లు పిచ్చేట ఎట్లున్నాయి చూడ, బ్రహ్మాండమైన చెట్లు బ్రహ్మాండమైన కథ. అయ్యో జాగ్రత్త కొట్టుడే చేతులకెళ్ళి కొట్టుడే పెడతాను, కొట్టుడే గట్టిగా విషయం చూసినావా అంటే అది ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకొని బయటపడుతుంది అనమాట. అంతే అంతే బాగా పడు చేపలు ఎందుకు అర్థం అర్థం ఉన్నదంటే నెదరు మొత్తం మబ్బు వచ్చింది, మొత్తం వాన వస్తుంది, మళ్ళీ పరిస్థితి దారుణంగా ఉన్నది.
పడ్డది ఇగో సూర్యుడు సూర్యుడు ఎంత మటుకు మరుకుంది బండల పోటీ ఎంత మంచిగా పడాలి. అన్ని బండలే ఉన్నాయి చూడు, బండలు చల్లగా ఉన్నాయి. ఇన్ని బండల పోటీ అప్పుడు వాళ్ళే కాక్షిత్రవాడి చచ్చిపోయినట్టు, వాడి కాక్షిత్రవాడి అట్లా ఆయన కూర్చుంది ఈ పోడి అని నిజంగా పడేదో అన్న ఇల్లు దూరం కర్రేగాని కర్రే కొట్టిన ఇల్లు దెబ్బతాను. కర్రే వాళ్ళు ఎక్కడ కర్రే వాళ్ళు మనం ఇంటికి వేసి వచ్చి కర్రే వలలు నిన్ననే వేసిన నేను వేసినాకనే పడట్లేదు. నిన్ననే వేసినవి సాయంత్రం ఇంకా పొద్దుకంగా జర లేట్ అయిందని వెళ్ళాను నిన్న. అప్పటిదప్పుడే ఖరాబ్ అయింది. చిక్ 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 చేప ఏం వాడతా చెప్పు అంతా పాయసం అయింది. పాయసం అవుతా చేప గబ్బు ఎర్రైన గబ్బు ఇంకొక దూరం పెట్టాలి. మొత్తం కోరిక పోయినా పడిపోయి నేను ఇంట్లో పెడతానా ఇంట్లో పెడతాను. చెట్టపొడి ఎవరు వేసింది? పక్క పంట వేసి ఒక్క ముక్క ఉంది లాస్ట్. ఒకటే ముక్క ఒక్క ముక్క అయితే కదా అవుతుంది.
చెట్ల పోయినా ఈ చెట్లలో చేపలు లేవు. చెట్లలో ఇట్లాంటి జిప్పులు ఏం పడాలి, వాలుగలు పడాలి. వాలుగలు అని వీటి ముచ్చటే లేదు. ఇక గట్టి గరగాల్సింది, రాత్రి గాలి వేసినట్టుంది. పడే చెట్లు అయినా కూడా పాములు ఉంటాయి. ఈ చెట్టు పెద్ద చెట్టు గంట దొరకే నాటుకో తెలిసిందే. అంటే పాములు ఎక్కువ అంటే ఇది మీరు దొరికేదాకా దిక్కులేదు దాకా. దొరికి చాలు వస్తాను. ఇంకొక ఆడ ఇంకొక కట్టు ఉంది, పోయి అవి చేసుకొని వద్దాం. లెట్స్ గో. మాత్రం ఎప్పుడు పడ్డాయంటే ఒక వాలుగా ఇవి అన్నీ కలిసి 6 కిలో అయితే కావచ్చు అంతే. ఇవాళ వల్లే ఎక్కువ. మరి అవి కూడా ఇంకా ఒకటి కట్టు ఉంది, ఆవిడ కూడా పడతాయా లేదా చూద్దాని. ఇక చిన్న జల్ల కాడికి పోదాం. అది చెక్ చేసుకొని పోదాం. అది చెయ్యేస్తాం, చెక్ కొట్టి పోదాని. గాలి లేస్తుంది, గాలి బాగా. శివర్ రాక మాత్రం చూస్తే ఇలా చేపలు బాగా పడలేదు, మొత్తం మబ్బులో పడ్డది. వర్షం వస్తున్నది, ఎండ కొడితేనే పడతాయి. ఒక వాలుగు ఉన్నది, దాదాపుగా 10 కిలో అయితే కావచ్చు. చిన్న జల్లు కూడా ఎడగొట్టినాయి. ఇవి మాత్రం ఇంకా 2 కిలో 3 కిలో అయితే కావచ్చు. చిన్న జల్లు ఇవి 3 కిలో అయితే కావచ్చు. చాలా తక్కువ పడ్డాయి, 2 కిలోన్నర 3 కిలో అయితే కావచ్చు. ఇవి పడ్డాయి. ఒకటి ఇలా వాలుగా పడుతున్నాయి బురకలు, కానీ బురకలు అన్ని బురకలు ఒక్కటే వాలుగా పడ్డాయి. ఈ వాలుగా మీరు కూడా ఇలా మన వీడియోలో ఉంచిన 1 కిలో వాలుగా పడ్డాయి అంతే. ఈ చేపలు అయితే మాత్రం పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, మన రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. మన లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.